మార్చి నెల 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కన్యరాశి వారికి ప్లానింగ్ చాలా ముఖ్యం. ఏ పని అయినా సిస్టమేటిక్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చిన్న తప్పులు కూడా పెద్దగా అనిపించవచ్చు, కానీ ఓవర్ థింకింగ్ తగ్గిస్తే మంచిది. ఇక ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పనిలో చిన్న చిన్న టెన్షన్స్ ఉండవచ్చు, కానీ మీ క్రమశిక్షణ నిబద్ధత వలన చివరికి మంచి పేరు వస్తుంది. డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ పంపేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేయాలి. వ్యాపారస్తులకు ఈ వారం సాధారణంగా లాభాలు ఉంటాయి. కొత్త కస్టమర్ల కంటే పాత కస్టమర్ల మీదే ఫోకస్ పెడితే మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఖర్చులు కంట్రోల్లో ఉంచాలి. అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయాలి. సేవింగ్స్ ప్లాన్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. చిన్న పెట్టుబడులు లాభాలు ఇవ్వవచ్చు. ఇక ప్రేమ మరియు కుటుంబ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈ వారం కొంత గందరగోళం అనిపించవచ్చు. అనుమానాలు పెరగకుండా స్పష్టంగా మాట్లాడాలి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో శాంతి కోసం మీరు ముందడుగు వేయాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత పెంచాల్సిన వారం. చదివింది బాగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రివిజన్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు, అలసట ఉండవచ్చు. బయట ఆహారాన్ని తగ్గించాలి. యోగా లేదా చిన్న వాకింగ్ చేయటం మంచిది. ఇక కలిసి వచ్చే రోజు విషయానికి వస్తే బుధవారం, శుక్రవారం. ఇక కలిసి వచ్చే రంగు విషయానికి వస్తే ఆకుపచ్చ. ఇక కలిసి వచ్చే సంఖ్య విషయానికి వస్తే 5. బుధవారం గణేశుడికి పూజ చేయించడం మంచిది. కన్యరాశి వారికి ఈ వారం ప్లానింగ్ ఉంటే విజయం ఖాయం. మీ అనుభవాన్ని కమెంట్లో పంచుకోండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.